హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వీడియో అంటే జనరల్ టాపిక్కే. నేనిక ప్రతిరోజు ఏంటంటే ఖచ్చితంగా ఒక జనరల్ టాపిక్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఒకటి ఏదన్నా ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఒకటి ఏదన్నా సాంస్క్రిట్‌లో మంచి మంచి ట్విస్ట్‌లతో ఉండేటువంటి కథలని అని అనుకున్నాం గదా! అలా ఎక్కువగా ఈ రోజు నుండి ఈ శ్రీలీల, కీర్తి సురేషు వీరితో కూడుకున్నటువంటి ఫోటోలతో ఉన్నటువంటి వీడియోస్‌ని ఏందంటే ఆల్మోస్టు 90% తగ్గించేస్తా పూర్తిగా. అంటే నేను ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ అనుకున్నాను. కొంతమంది సబ్‌స్క్రైబర్స్ మనకు రీచ్ అయిన దాకా మనం ఇలా జనరేట్ చేస్తా వెళ్దాము. తర్వాత నిదానంగా మనం లాంగ్ వీడియోస్ పెట్టుకుంటా వెళ్దాం అనేది నా ఉద్దేశ్యం. అయితే ఈ లాంగ్ వీడియోస్ పెట్టేటువంటి క్రమంలో నా దగ్గర చెప్పాలనుకున్న టాపిక్స్ చాలా ఉన్నాయి. ఒకసారిగా ఇప్పుడు నేను సపోజు డైలీ ఒక గాంధీ గారి గురించి చదువుతున్నాననుకోండి. అది ఎంతవరకు రీచ్ అవుతుందనేది మీరు ఊహించుకోండి. అలా ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఏంటంటే క్లాసు, మాసు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మాసే ఎక్కువగా జనాల్లోకి తొందరగా వెళ్తుంది. అలా అని నేను వ్యూస్ కోసము, సబ్‌స్క్రైబర్స్ కోసము బాగా పాటుపడే వ్యక్తినైతే కాదు. అలా ఉండేటుంటే డైలీ రోజుకొక 10 లైవ్‌లు ఇరగదీసేవాడిని. 6:00కోసారి, 7:00కోసారి, 10:00కోసారి అన్నట్టుగా. నేను లైవ్‌లు కూడా పెద్దగా పెట్టడం లేదు. ఎందుకనంటే ఎవరు ఎన్ననుకున్నా సరే, నాకు ఉన్నటువంటి అభిప్రాయం మరొక్కసారి యూట్యూబ్ లైవ్‌ల గురించి నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటనేది స్పష్టంగా ఒక 2 నిమిషాల్లో చెప్పి, ఇక యూట్యూబ్ లైవ్‌ల గురించి మాట్లాడను పెద్దగా. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోననమాట. నాకు తెలిసి యూట్యూబ్ లైవ్‌ల వలన ఉపయోగం ఏంటయ్యా అంటే, మనకైనా సరే, మన ఛానల్‌కైనా సరే, అవి కేవలం 20% కన్నా వాటి వలన ఉపయోగం లేదు. జస్ట్ మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను కొత్తగా ఒక ఫోన్ తీసుకున్నాను. తీసుకొని ఫోన్ స్క్రోల్ చేస్తున్నా. ఓకే. ఒక లైవ్ వచ్చింది. ఓపెన్ చేసి చూశాను. ఆ లైవ్‌లో ఏముంటది? హాయ్ అండి సుబ్బారావు గారు. హాయ్ అండి అప్పారావు గారు. వదిన గారు వచ్చారా? ఈరోజు ఏం వండారు కూరలు ఈరోజు? బాగున్నారా? హ్మ్. నెక్స్ట్ నువ్వు మళ్ళా రెండోసారి ఆ వీడియో చూడాలనంగానే మళ్ళా అదే టయానికి హాయ్ అండి సుబ్బారావు గారు. వదిన గారు వచ్చారా? ఏం తిన్నారు? ఏం కూరలు? ఈ కాన్సెప్ట్‌లో నువ్వెన్ని వీడియోస్ చూస్తావు లైవ్‌ని? సపోజు ఒక బాపట్ల జిల్లా గురించి ఒక వీడియో పెట్టాము సపోజు. బాపట్లలో బీచ్ ఎలా ఉంటుంది? అక్కడ ఎలా ఉంటాయి పద్ధతులు ఏంటని ఒక వీడియో పెట్టామనుకోండి సపోజు. చూస్తాడు. ఓహో! బాపట్ల ఏరియాలో బీచ్‌కెళ్తే మనం బాపట్ల సెంటర్ నుంచి ఇలా ఆటోలో ఎక్కి ఎళ్ళాలి. సూర్యలంక బీచ్‌కెళ్ళాలంటే ఇది వేగామాలి అని చెప్పని ఒక వీడియో, ఒక ఐడియా ఉంటుందనమాట. బాపట్ల ఎళ్ళాలనుకున్న వాళ్ళకి. చీరాల బీచ్ గురించి ఒకరోజు సపోజు. అలా రోజుకో రకమైనటువంటి వీడియో అది చెత్తయినా సరే కొత్తదనంగా ఉంటే చూస్తానికి, వినటానికి మనమైనా ఇష్టపడతాం. ఈ లైవ్‌లు నిద్ర లేచిన కాడ్నుంచి అన్నీ అయ్యే లైవ్‌లు. అయ్యే పేర్లు. సపోజు ఓ 10 మంది ఉంటారు. ఒక దాన్నేమంటారంటే ప్రతి నెల పౌర్ణమి రోజు చీటీ పాటలు పాడుకుంటూ ఉంటారు మనకి పల్లెటూళ్ళల్లో. ఆ! కమల వచ్చిందా? ఆ! స్వాతి వచ్చిందా? ఆ! సుజాత వచ్చిందా? ఇట్లా. ఈళ్ళ చుట్టే తిరుగుతా ఉంటది కథంతా. బయట ఔట్ ఆఫ్ వ్యక్తులు ఫోన్ పట్టుకున్నప్పుడు ఎంతవరకి దాన్ని మనం చూస్తారనేది ఒక $1,000,000 ప్రశ్న. అంతెందుకు మనకు మనమే చూద్దామా? మనకు మనమే వేరే వాళ్ళ లైవ్‌ని డౌన్‌లోడ్ పెట్టుకొని తోటి యూట్యూబర్ లైవ్‌ని ఎవరన్నా చూసేవాళ్ళుండారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. యూట్యూబర్లు మీరే చూడకపోతే ఔట్ ఆఫ్ వ్యక్తులు ఎవరు చూస్తారు? అది. ఇంకోటి యూట్యూబ్ లైవ్ వలన వచ్చే వాచ్ అవర్స్ నిజంగా చెబుతున్నా. యూట్యూబ్ లైవ్ వలన వచ్చే వాచ్ అవర్స్ మానిటైజేషన్‌కి ఆ 4000 అవర్స్ వచ్చినా సరే వాడు అట్లా హోల్డ్‌లో పెడతాడు. ఆడ హోల్డ్‌లో పెట్టి ఏం చేస్తాడంటే వీళ్ళు ఇంకా లాంగ్ వీడియోస్ ఏమైనా ప్రొవైడ్ చేశారా లేదా అని చూస్తాడు. లాంగ్ వీడియోస్ అది ఎంత చెండాలమైనా సరే, సపోజు నువ్వు ఇడ్లీ గంట సేపు తింటా కూర్చొని ఆ మాటలు చెప్పినా, ఇదిగో పొద్దున ఇడ్లీ తినడానికి ఇటెళ్ళాను హోటల్‌లో నాకు లేట్ అయింది. నా ముందు వేరే వాళ్ళు కట్టిచ్చారు. నాకు చట్నీ నచ్చలేదు. ఇట్లా వాదన చేసి ఇట్లా చెప్పినా ఆడిష్టపడతాడు యూట్యూబు. లైవ్ కన్నా గూడా లాంగ్ వీడియోస్‌కి ఎక్కువ వాల్యూ ఉంటదనేది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. అది నిజమో కాదో మీ మనసుకు మీరు ఆలోచించుకోండి. చెబుతున్నా. అందుకని నాకు తెలిసి డైలీ ఒక అవకాశం ఉంటే 4 లాంగ్ వీడియోస్ పెట్టుకొని, ఒక లైవ్ చేసుకుంటే, ఈ 4 లాంగ్ వీడియోస్‌తో పాటు అది వేడినీళ్ళకి చన్నీళ్ళతో చన్నీళ్ళకి వేడి నీళ్ళో ఏదో సంథింగ్ ఉంది గదా! అదనుకోండి.
అలా ప్లస్ అయిద్దనేది నా ఉద్దేశం. అది కంప్లీటు నిద్రలేసిన కాడ్నుంచి లైవ్‌ల మీద పెట్టేసేసి, లైవ్ పెట్టి నిద్రపోయి మధ్యలో చూసుకొని ఎన్ని లైకులొచ్చినాయి. ఓకే. చాలు. శభాష్! 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 నీకు లైకులు దేనికి రావాలి? అంటే నువ్వు బాగా నిద్రపోయి గురక పెడుతున్నావని చెప్పి నీకు లైకులు రావాలా? అంటే తెలుసో తెలియకో చాలామంది అలా ఉంటున్నారు. నా మాటలనేందంటే మీరు సలహాగా తీసుకుంటే పర్వాలేదు. తీసుకోలేదనుకో మరీ మంచిది. అంటే నా సంగతి చెబుతున్నాను. ఇక నా పరిస్థితి అంటారా? ఇన్నాళ్ళు నేను శ్రీలీల, కీర్తి సురేషు ఈ ఇద్దరు దేవతలనే కలిపి ఏదో పాట రాసి, ఏదో కొటేషన్ పిచ్చి పిచ్చి కొటేషన్ రాసి బండి నడుపుతా వచ్చాను. ఇది వాస్తవం. ఇక అలా ఉండదు. ఇక అలా ఉండదు. ఖచ్చితంగా సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా ఉన్న వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఒకటి నేను వీడియో లాంగ్ వీడియో పెట్టిన తర్వాత ఒక వ్యూ రాని, 10 వ్యూస్ రాని, 20 రాని నాకొచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 6 నెలల తర్వాత అయినా సరే ఖచ్చితంగా నేను లాంగ్ వీడియోస్‌లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. రాబోయే రోజుల్లో నిజంగా యూట్యూబ్ నుంచి ప్రాఫిట్ సంపాదించాలని బలంగా కలిగితే కోరిక, మనం పెట్టే ఆ లాంగ్ వీడియోస్ మీదే ఖచ్చితంగా వాడు అమౌంట్ పంపిస్తాడు. యూట్యూబ్ లైవ్ అనేది ఏందంటే అప్పుడప్పుడు సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా నలుగురికి పరిచయం చేయడం కోసమే. కంప్లీట్ యూట్యూబ్ లైవ్‌ల మీద ఆధారపడితే అది ఎప్పటికైనా గానీ పైనుంచి డబ్బులు ఖచ్చితంగా లేట్ అవుతాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అది కేవలం యూట్యూబ్ లైవ్ వలన వచ్చే వాచ్ అవర్స్ 25% మాత్రమే మనకి యాడ్ అవుతుంది. 70, 80% ఖచ్చితంగా మనం లాంగ్ వీడియోస్ అది ఏదైనా గానీ లాంగ్ వీడియోస్ పెట్టినందువల్లనే. ఇందులో మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనకి షార్ట్ వీడియోస్‌కి వ్యూస్ బాగా వచ్చి, లాంగ్ వీడియోస్‌కి 10 వ్యూసే వస్తున్నాయి, 20 అలా ఎప్పుడు సిగ్గుపడకూడదు. కళాకారులుగా మనం సిగ్గుపడకూడదు. ఖచ్చితంగా ఒక వ్యూ వచ్చినా రాకపోయినా మనం చెప్పాలనుకుంది వీడియో పెట్టి వదిలేయటమే. మీరు గమనించారో లేదో నేనైనా నాకేదైనా ఫీల్ కలిగితే నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో పెట్టి వదిలేస్తా. 16 వ్యూసే వచ్చినాయి, 20 వ్యూసే వచ్చినాయి, జనాలేమన్నా తప్పుగా అనుకుంటారేమో అలా ఎప్పుడూ ఉండదు. అలా ఉండకూడదు కూడా. ఇంకోటి సక్సెస్, ఫెయిల్ అనేటువంటి ఈ 2 పదాలను పక్కన పెడితే ఈ ప్రయాణాన్ని మనం ఎంజాయ్ చేయాలి. యూట్యూబ్‌లో మన ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలి. ఈరోజు మనం ఎవరిని బాధ పెట్టకుండా మనకేదో అనిపించింది మనం పెట్టుకున్నామా లేదా అనేటువంటి థియరీలో మనం ఉండగలగాలి. నేను మధ్య మధ్యలో ఇటు నుంచి చిన్న చిన్న పాములు వస్తా ఉంటాయి. శనివారం గదా! కొద్దిగా పాములు ఎక్కువ తిరుగుతా ఉంటాయి. అది శని, ఆదివారాలు ఎక్కువ తిరుగుతా ఉంటాయి మన ఏరియాలో. అందువల్ల ఏందంటే మీరు తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ ఈ వీడియో మధ్యలో నన్నేదన్నా గవుక్కున అన్నా గూడా మీరు ఫీల్ అవ్వద్దు. చివరి రక్తపు బొట్టు వరకు గూడా నేను ఈ వీడియో పెద్ద పెద్ద మాటలు వద్దులే గానీ మామూలుగా చెబుతున్నా. అలా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునేటప్పుడే బాపట్ల కాలేజీ ఒకసారి నేను బాపట్ల సినిమాకొచ్చాను. సినిమాకొచ్చి ఆ సినిమా థియేటర్ నుంచి బయటకొస్తా ఒక మాస్టర్ పరిచయం అయ్యారు. బాపట్ల కాలేజీలో ఒక లెక్చరర్ ఆయన. కెమిస్ట్రీనో, ఫిజిక్సో అనుకోండి. అలా ఎక్కడ చదువుతున్నామంటే నేను బాపట్ల పక్కన పలానా కాలేజీలో చదువుతున్నా అండి సాంస్క్రిట్ అని చెప్పి అన్నా. ఆ రోజున సాంస్క్రిట్‌కి ఆ కాలేజీలో పెద్దగా డౌట్స్ చెబుతానికి లేరు. సీనియర్ లెక్చరర్ ఉన్నారు గానీ డౌట్స్ చెబుతానికి ఎవరు లేరనమాట. ఆ క్రమంలో నన్ను ఊరకే ఒకసారి కనబడు కాలేజీకి అని చెప్పని అడిగారు. ఇంటర్మీడియేట్ కాలేజీకి. నేనప్పుడు డిగ్రీ చదువుకుంటున్నా. అప్పుడు నా పరిస్థితి ఏందంటే కాలేజీలో ఉద్యోగం అనేది గొప్పగా ఫీల్ అవ్వటం గాదు. నేను చదువుకునే కాలేజీలో సరిగ్గా ఉండేది కాదు. మంచి ఆహారం ఈ కాలేజీలో ఇంటర్మీడియేట్ కాలేజీలో మంచి ఆహారం పెడతారు అనేటువంటి ఒక అవగాహన ఉంది. తర్వాత రోజు ఓ రోజు సెలవు పెట్టుకొని ఇంటర్మీడియేట్ కాలేజీకి వెళ్ళాను. వెళ్తే చక్కగా వేడి వేడిగా బిర్యానీ పెట్టారు. ఓకే. ఇక్కడ మనం చేయాల్సిందేరా అనుకున్నా. అంటే అప్పుడు ఉన్న కరువు అలాంటిది. భోజనం మీద ఉన్న కరువు అలాంటిది. అట్లానే వెళ్ళాను. భోజనం చక్కగా చేశాను. 1500 జీతం నాకు. 2005 సంవత్సరం నేను కాలేజీలో జాయిన్ అయ్యాను ఫస్ట్. 1500 జీతం. భోజనం మొత్తం అంతా వాళ్ళే. అప్పట్లో 1500 జీతం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేట్‌లో 15,000 ఉంటది సుమారుగా మాక్సిమం. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ గదా! అట్లా. అక్కడ నాకు డబ్బుల గురించి కూడా గాదు. టయానికి భోజనం దొరుకుతుంది. ఎందుకంటే మంచిగా తినే వయసనమాట. ఆల్మోస్ట్ నాకు 20 ఇయర్స్ వయస్సు. మంచిగా భోజనం చేసేటువంటి వయసనమాట. ఆ వయసులోనే నేను కాలేజీలో ఉద్యోగం నాకు వచ్చింది. నేను కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత సీనియర్ లెక్చరర్స్ ఉంటారుగా,
ఉంటారుగా. సీనియర్ లెక్చరర్ ఏం చేస్తారంటే క్లాస్ చెప్పి బయటకొస్తాడు. మేమేం చేయాలంటే ఆయన క్లాస్ చెప్పి బయటకొచ్చిన తర్వాత స్టూడెంట్స్‌కి ఎవరికన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అవి సీనియర్ లెక్చరర్‌ని అడగలేక మమ్మల్ని అడిగితే మేము వాటికి ఇదిగో ఈ పదం ఇలా పలకాలి, ఈ పదం ఇలా పలకాలి అని చెప్పని సజెస్ట్ చేస్తా ఉంటామనమాట. వాళ్ళకేదన్నా తెలియకపోతే రాసి ఇవ్వటం గాని, ఇలా వాటికి సంబంధించి మమ్మల్ని ఒక జూనియర్ లెక్చరర్స్‌గా తీసుకుంటారు కాలేజీలో అప్పట్లో. ఏదన్నా క్వెషన్ పేపర్స్ దిద్దటానికి గాని, మార్క్స్ వేయడానికి గాని వీటికి సంబంధించి. ఈ క్రమంలో ఒక రోజున సీనియర్ లెక్చరర్ గారు ఒక అప్పుడున్నటువంటి సబ్జెక్ట్‌లో ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్‌లో శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి ఒక పాఠం ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు గురించంటే ఆల్మోస్ట్ శ్రీకృష్ణ దేవరాయలు అనే పదం ఆ పేరు వినగానే ఆయన అష్టదిగ్గజ కవుల్ని మెయింటైన్ చేశారు. అసలు ఆయన కవుల్ని కళా పోషకుడాయన శ్రీకృష్ణదేవరాయలంటే. ఆయన అసలు డబ్బులకి దాన్నేమంటారంటే దాన ధర్మాలు గాని, ఎవరికన్నా బాగా సంస్కృత పండితులకి మంచిగా చూడటం గాని, వజ్రాలు, వైడూర్యాలు విపరీతంగా అతను ఆ సామ్రాజ్యం అతను శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసే టైంలో రాజ్యం మొత్తం సుభిక్షంగుండేది. అదంతా ఒక టైం అనమాట. ఆయన గురించి పాఠం, ఆయన గురించి చెప్పేటువంటి పాఠంలో ఒక డౌటు స్టూడెంట్ నన్నడిగాడు. ఏమని అడిగాడంటే, "సార్ 2,00,00,000 కలిగి ఉన్నటువంటి" అదేంటంటే కాన్సెప్టు ఈయన సీనియర్ లెక్చరర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళకి, శ్రీకృష్ణదేవరాయలు ఎంత పిసినారంటే 2,00,00,000 కలిగి ఉన్నా గూడా, ఇంకా 1,00,000 ఎలా సంపాదించాలా, 1,00,000 ఎలా సంపాదించాలా అని చెప్పని ఎదురు చూస్తా ఉండేవాడు. అంత పిసినారి అని చెప్పి శ్రీకృష్ణదేవరాయల గురించి ఈయన చెప్పాడంట. వాస్తవంగా నాకు ఆ విషయం తెలీదు. నేను నైట్ స్టడీకి అవర్‌కెళ్ళినప్పుడు స్టూడెంట్ అడిగాడు. "ఏంటి సార్ శ్రీకృష్ణదేవరాయలు అంత పిసినారా? మేము చాలా గొప్పగా ఊహించుకున్నాము. ఆదిత్య త్రీ సిక్స్ నైన్‌లో గూడా బాలకృష్ణ గారిని చాలా గొప్పగా చూపిచ్చారు. మంచోడు అనుకున్నాం. ఏంటి సార్ అంత పిసినారా ఏంటి" అంటే, శ్రీకృష్ణదేవరాయలు పిసినారు ఎందుకవుతాడు? ఆయన అసలు పుట్టుకతోనే ఆయన రక్తమే దాన ధర్మాలు చేసేటువంటి రక్తం అయితే. అలా కాదమ్మా. ఇది సార్ ఇదిగో దీనికేంటి సమాధానం చెప్పండి సార్ అని ఒక డౌట్ అడిగాడు. అక్కడ సంస్కృతంలో ఒక ధనస్సు ఉంటుంది గదా! ధనస్సు. ఈ ధనస్సు పై భాగాన్ని పై అంచుని కోటు అంటారు. ధనస్సు కింద భాగం సపోజ్ ఇది ధనస్సు అనుకోండి. ఈ భాగం ఒక కోటు. కింద భాగం ఒక కోటు. పై భాగం ఒక కోటు సంస్కృతంలో. తెలుగులో వచ్చేసరికి మనం అంచు అంటాం. పై అంచు, కింద అంచు. సంస్కృతంలో కోటు అంటాం. పై కోటు, కింద కోటు. అంటే ఎన్ని కోట్లుండయి ఈ ధనస్సుకి? ఇది ఒక కోటు, ఇది ఒక కోటు. అంటే 2 కోట్లు కలిగి ఉన్నటువంటి ఈ ధనస్సు కలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయలు 1,00,000 అంటే ఎదుట ఉన్నటువంటి లక్ష్యం దాని టార్గెట్ కొట్టిన దాకా నిద్రపోడు. 2 కోట్లు కలిగినటువంటి 2 అంచులు కలిగి ఉన్నటువంటి 2 కోట్లు కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎదుట ఉన్నటువంటి 1,00,000 ఆ లక్ష్య సాధన కోసం ఆయన తపిస్తూ ఉంటాడు అనేది కాన్సెప్ట్ అనమాట. అంటే అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గురించి ఒక వీరత్వం గురించి, ఒక గొప్పతనం గురించి చెప్పినటువంటి శ్లోకం అది. ఈయన సాంస్క్రిట్ లెక్చరర్‌గా సీనియర్ లెక్చరర్ గారు ఏం చేశారంటే, దాన్ని పూర్తి అవగాహన లేక తప్పుదోవ పట్టించాడు. ఆ తప్పుదోవ పట్టించే క్రమంలో నేను చెప్పిన మాట ఏందంటే, ఆయన 2 కోట్లు కలిగి ఉన్నటువంటి ధనస్సును పట్టుకొని ఎలా అంటే ఎప్పుడూ ఎటు ఉన్న లక్ష్యాన్ని సాధించే దాని కోసం పోరాడతాడు. అంత గొప్ప వ్యక్తి. ఆయన అసలు పట్టుదలలో అతన్ని మించిన వ్యక్తి లేదు అనేటువంటి కాన్సెప్ట్‌లో నేను బోర్డెక్కి మొత్తం స్టూడెంట్స్ మొత్తానికి అందరికి వివరంగా చెప్పాను. అది తర్వాత ఎవరో చదువుతుంటారుగా లెక్చరర్స్ గారికి చెప్పారు. ఆయన అది మైండ్‌లో పెట్టుకున్నాడు. ఈడేందిరా సడన్‌గా ఎంట్రీ ఇచ్చి మన మీద మైనస్‌గా తయారవుతున్నాడని. ఇంకోటి సాధారణంగా 90% సంస్కృతం అనంగానే అందరికీ తెలిసిందేంటంటే రామశబ్దం. అకారాంతః పుంలింగో రామశబ్దః రాముడు రామః రామౌ రామాః హే రామ హే రామౌ హే రామాః రామం రామౌ రామాన్ రామేణ రామాభ్యాం రామైః రామాయ రామాభ్యాం రామేభ్యః రామాత్ రామాభ్యాం రామేభ్యః రామస్య రామయోః రామానాం రామే రామయోః ఇలా సంథింగు రామ శబ్దం గురించి మనం చదువుతూ ఉన్నాం. నేనేం చేసామంటే రామ్ శబ్దం చదివేటప్పుడే స్టూడెంట్‌ని బోర్డు మీదకి పిలిచేవాడిని. పిలిచి ఆ రామ్ శబ్దం రామః నేను దగ్గరుండి చదివి బోర్డు మీద రాసి వాడి చేత రాయించేవాడిని. క్లాసులో 50 మంది విద్యార్థులుంటే నేను నా గొప్ప కోసం రామ్ శబ్దం చదివేసేసి పక్కెళ్ళిపోతే
నేనేం బాగా చెప్పానురా అని అనుకుంటే నా పొరపాటు. నేను చెప్పటం గాదు. ఎదుటోడికి అర్థమయ్యేలా తెలియాలి. నేనిప్పుడు ఇందాక చదివిన రామశబ్దంలో గూడా అంటే నేను ఏదన్నా ఒకటి అరా ఆర్డర్ 90% పోదు ప్రాణం పోయినా గూడా మనకు ఆర్డర్ తప్పదు. ఏదన్నా మిస్ అయినా గూడా దానిలో కామెంట్‌లో దాన్నేమంటారు తప్పులు ఎతకబాకండి. నేను జస్ట్ జనరల్‌గా ఒక టాపిక్ చదువుతున్నా. ఆ టాపిక్ మీద ఇనండి. నేనెలా అంటే సాంస్క్రిట్ క్లాస్ చెబుతూ ప్రాక్టికల్ కూడా మెయింటైన్ చేసేవాడిని. అంటే ప్రతి స్టూడెంట్‌లో గూడా మాస్టర్ గారు ఎప్పుడు మనల్ని పిలుస్తారేమో అన్న భావన ఉండాలి. మనం క్లాస్ చెప్పుకొని ఎళ్ళిపోతే ఉపయోగం ఉండదు. 50 మంది స్టూడెంట్స్ ఉంటే 50 మందిలో ఎప్పుడు మనం బాగా చెప్పేవాడి చేత గాదు. వాడి చదువు రానోడి చేత గూడా ఖచ్చితంగా వాడిని పిలిపిచ్చి బోర్డ్ మీదకి ఎక్కించి దగ్గరుండి ఇదిగో రామ అంటే ఇలా రాయాలి. ఇదిగో ఇలా రాయాలి. రామః, రామౌ, రామాః ప్రథమా విభక్తిః ఇలా మనం చెప్పగలగాలి. ఇది సబ్జెక్ట్ చెప్పేటువంటి విధానం. అలా ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో వాడికి రెండో రోజు గూడా ఒక ఫీర్ ఉంటది. మనల్ని పిలిచి అడుగుతాడేమో మాస్టర్ గారు. మనం ఆ రోజున చెప్పకపోతే మళ్ళా తిడతారేమో అన్న భయం ఉండాలన్నమాట. మనం పాఠం చెప్పుకుంటా పోయి పుస్తకాలు ఇసిరేసేసి మీ సావు మీరు చావండ్రంటే కాదు. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మనకిప్పుడు అచ్చులు, హల్లులు మామూలుగా అక్షరాలు. ఈ అచ్చులు, హల్లులు ఈ యొక్క అక్షరాలు మొత్తం గూడా సాంస్క్రిట్ అక్షరాలు గూడా దీనికి సెపరేట్ ఒక కథ ఉంది. ఇవి మొత్తం పరమేశ్వరుని యొక్క డమరకం నుండి పుట్టినటువంటి శబ్దాలు. పరమేశ్వరుని డమరకం ఎంత వేగంగా ఉంటుందంటే ఆయన ఇలా అనంగానే అక్షరాలు పుట్టేసినాయి. అంటే దానికి సంబంధించిన ఒక కథ ఉంది. పాణిని గురించి ఒక కథ ఉంది. అది నేను ఒక వీడియో పెడతా ఖచ్చితంగా. పూర్తిగా ఆ అక్షరాలు ఎలా పుట్టాయి. మనం ఈ రోజున అచ్చులంటే ఈ అక్షరాన్ని నుంచి ఈ అక్షరాన్ని వరకు ఉన్నదాన్ని అచ్చులని, హల్లులంటే ఏంటి, టోటల్ అక్షరాలను మనం ఏమంటాం ఇయన్నీ నేను ఒక వీడియో పెడతాను. ఆ డమరకం ఇలా అనంగానే అక్షరాల పుట్టుక ఏర్పడింది. ఆ అక్షరాల పుట్టుకని పాణిని అనేటువంటి అతను గ్రహించి అతను ఒక క్రమ పద్ధతిలో రాశాడు. అవి ఎలా ఉంటాయంటే డమరుకం ఇలా అనంగానే అయ్యువున్ రులొక్కో ఏవంగ అయ్యవచ్చ హైవరట్లని యమగన్మం జబై గరదశ్ జబగరదశ్ కాపా చేటాత చరితో కపైసేసర్ హల్ ఇట్లా చాలా వేగంగా అంటే నేను చాలా తక్కువ వేగంతో చదివాను. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అక్షరాలు వచ్చేస్తాయన్నమాట. అవి నేను మళ్ళా వివరంగా నేను బోర్డు మీద రాసి మరి చూపిస్తాను. ఇలా అక్షరాలు డమరకం నుండి పుట్టాయి అని తెలియజేయటం కోసం నేనేం చేసేవాడినంటే బోర్డు మీద పరమేశ్వరుని యొక్క బొమ్మేసి ఆ డమరకం అలా అనటం, ఆ డమరకం ఇలా అనంగానే అక్షరాలు ఒక్క వరుసన అలా బోర్డు మీద స్క్రోల్ అవుతా అ, ఆ, ఇ, ఈ, ఉ ఇలా అనేదాన్ని నేను ఒక ఆర్ట్‌లాగా వేసేవాడిని. నా ఉద్దేశ్యం ఏందంటే, ఒక మాస్టర్ గారు స్టూడెంట్‌కి చెప్పటం అంటే ఏదో నోటికొచ్చింది చెప్పటం గాదు. అవసరమైతే మనం శ్రావ్య రూపంలో చెప్పాలి, దృశ్య రూపంలో కూడా ఒక పిక్చర్ కూడా చూపించాలి. అప్పుడు ఒక అవగాహన ఓకే. డమరకం నుండి అక్షరాలు పుట్టాయి. పరమేశ్వరుడు శివతాండవం చేసేటప్పుడు ఆ డమరకం అలా అన్నప్పుడు పుట్టినటువంటి అక్షరాలు అని ఒక సెన్స్ మైండ్‌లోకి రాగలగాలి. ఎలా అంటే, మనం ఏదైనా ఒక కథను చెబితే స్టూడెంటు ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నకి గూడా చెప్పగలగాలి. ఏదో సందర్భంలో నాన్న ఈరోజు మా మాస్టర్ గారు ఇదిగో ఈ కథ చెప్పారు మా సాంస్క్రిట్ మాస్టర్ గారు. ఇదిగో ఈరోజు ఈ పొడుపు కథ చెప్పారు. ఈరోజు ఇదిగో ఈ అలంకారం చెప్పారు. అసలు ఎంత అని అంటే ఆ ఫీల్ వేరుగా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులకు గూడా మన తాలూకు సబ్జెక్టు వెళ్ళగలగాలి. అంటే నేను ఎంచుకున్న మార్గం ఆ రోజున అది. అలా ఆ రోజున నేను కాలేజీలో అప్పుడు దాదాపుగా 1500 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నేను చాలా చిన్న పోస్ట్ నాది. ఒక జూనియర్ లెక్చరర్ పోస్టే. నెల రోజుల్లో మొత్తం కాలేజీ వ్యవస్థ మొత్తం నా కనుసన్నల్లో ఉండేట్టు చేశా. దేనికి చేశానంటే, నేను బిల్డప్ కోసం చెప్పట్లా. మన దగ్గర దమ్ముంటే, మన దగ్గర విషయం ఉంటే, ఆటోమేటిక్‌గా ఎలాంటి వాళ్ళైనా సరే మన మాటలకి, మన ప్రవర్తనకి అలా వచ్చి కూర్చుంటారంతే. నేను క్లాస్ చెబితే సీరియస్‌గా చెబుతున్నా. నేను క్లాస్ చెబితే పక్కా క్లాస్‌లో మ్యాథ్స్ గానీ, ఏదన్నా ఫిజిక్స్ గానీ క్లాస్ జరుగుతున్నా సరే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ మైండ్ మొత్తం నేను చెప్పేటువంటి నా క్లాస్‌లో ఉండేటువంటి కథ మీదే ఉండేది. కథ మీదే ఉండేది. చాలామందికి తెలీదు. నా క్లాస్‌మేట్స్‌కి కూడా చాలామందికి తెలీదు. నేనిప్పుడు బహిరంగంగా ఒక మాట చెబుతున్నా. నేను మనం చిన్నప్పుడు సాధారణంగా అంత్యాక్షరి ఆడుకుంటా ఉంటాం పాటల గురించి. లా అనంగానే లా లే లో అని ఇప్పుడు పాటలు పాడుకోవటం. కా అనంగానే కంది చేను కాడ కన్ను వేసినా అని పాటలు. అలా సంస్కృత శ్లోకాల్లో అంత్యాక్షరి పెడితే స్టేట్‌లో రామసాంగాన్ని మించినోడు లేడు. ఆల్మోస్ట్ ఇప్పుడు చదువుతున్న పబ్లిక్‌గా నేను చిన్నప్పుడు 3వ తరగతి కనీసం జిప్పు తీసుకొని కింద డాయర్ బటన్‌లో తీసుకొని ఉచ్చబోసుకునేటువంటి అవగాహన లేని సమయంలో గూడా నేను సంస్కృత శ్లోకం నేర్చుకున్నా.
అది రామస్వామి గాడి కెపాసిటీ. వింటున్నారా? అది రామస్వామి గాడి కెపాసిటీ. నా సబ్జెక్టు నా టైం వచ్చినప్పుడు నేను నిరూపించుకుందామని ఆగాను నిజంగా. ఆల్మోస్ట్ దాదాపుగా 1,00,000 శ్లోకాలు దీంట్లో ఉంటాయి. నేనేమి ఊరక అల్లరి చిల్లరగా ఏదో ఉండే వ్యక్తిని కాదు. దీని తాలూకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవధానం చేయగలను రాబోయే రోజుల్లో. గొప్ప గొప్ప ఏమంటారంటే గొప్ప గొప్ప సన్నివేశాలు నా తాలూకు నేను ఎంత గొప్ప స్థాయిలోకెళ్తానో నా మైండ్‌కి నాకు తెలుసు. అది సెకండరీ. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ టాపిక్‌కి నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇంత గొప్పగా, ఇంత మేధస్సుగా ఉండేటువంటి ఆలోచన ఉండి, కాలేజీలో ఇంత వ్యవస్థలో ఉండేటువంటి క్రమంలో సడెన్‌గా నాకు మా ఇంటి దగ్గర కొన్ని కొన్ని పరిస్థితుల వలన ఒక బ్రేక్ ఏర్పడింది. జాగ్రత్తగానండి. ఇప్పటి వరకు కాలేజీలో ఒకటి అబ్జర్వ్ చేయండి. మంచి ఫుడ్డు, చక్కగా మనం క్లాస్‌కెళ్తే స్టూడెంట్స్ అందరూ కూడా మనకి వాల్యూ ఇస్తూ అంత గొప్ప లైఫ్ అది. అలా ట్రావెల్ అయ్యేటువంటి టైంలో అనుకోని క్షణాలు దాన్నేమంటారంటే ఎలా మనిషిని కుంగదీస్తాయి, మనోవేదనకు గురి చేస్తాయి అన్న కాన్సెప్ట్. నాకు ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు. 20 ఇయర్స్. చాలా చిన్న పిల్లోడి లెక్కే. నాకు అవగాహన తక్కువగుండేది. కానీ సబ్జెక్ట్ మీద ఉండేది పట్టు. దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. మేము ఇది ఇంతవరకు ఒక బిట్టు. రెండోదేంటంటే ఇంటి దగ్గర పరిస్థితులు. దాదాపుగా మేమున్న ఊర్లో 100 సంవత్సరాల నుంచి మేము మా జీవనం సాగిస్తున్నామనేది ఆల్మోస్ట్ కొంత వీడియోస్‌లో చెప్పుకున్నాను తెలుసు. చుట్టుపక్కల చుట్టుపక్కల అంతా మాకు వ్యతిరేకం. మాది వాల్మీకి, బోయ. చుట్టుపక్కలంతా ఒక క్యాస్ట్. మగ్గాలు నేసేటువంటి క్యాస్ట్. ఆ క్యాస్ట్ పేరు చెప్పడానికి కూడా నా మనసు పెద్దగా ఇష్టత లేదు. తాతగారాళ్ళు బాగా బ్రతికినప్పుడు వీళ్ళందరికీ చుట్టుపక్కలందరికీ కూడా 100కి 100% సహాయం చేసినోడే మా తాతగారు. 100కి 100% ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలుండయి. నా దగ్గర ఫోటోలు కూడా ఉండయి. సహాయం చేసినోడే. మేము సహాయం చేసామని చెప్పి మేమేం గొప్పగా చెప్పుకోవట్లా. సహాయం మా వలన పొంది కూడా మరలా మేము ఆర్థికంగా దిగేసరికి, తక్కువగుండేసరికి మా మీద ఏదో విధంగా ఎలిగేషన్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఊరి మొత్తం మీద మా డాబా ముందు కనీసం 25 బరిగొడ్లుండేయంట పాడి. ఊరు మొత్తానికి పాలు, పెరుగు, వెన్న, మొత్తం నెయ్యి సేమ్ అన్నిటికి మా ఇంటి దగ్గర నుండే ఎళ్ళేది. ఇంట్లో బంగారం కావాల్సినంత బంగారం, తిండి, గింజలు మా కుటుంబం పెద్ద కుటుంబం. ఊరు మొత్తం మీద చీరాల పక్కన జాండ్రపేట ఊర్లో మొత్తం మీద ఇరపని రామస్వామి అంటే వాడు జమీందారు అంతే. వాడు మగోడు. వాడు మగోడంటే మగోడంతే. అట్లా బతికినటువంటి కుటుంబంలో మా ఇంటి ముందు ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు ఏదో పెద్ద కుటుంబంలా చెప్పుకొని తిరుగుతా ఉంటారు ఈళ్ళు. ఆ కుటుంబానికి కనీసం మా తాతగారాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇదే పాయింట్ లాజిక్ పాయింట్. నేను ఈ వీడియో చేస్తానికి కూడా కారణం ఉంది. విశ్వాసం అనేది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ అనమాట. విశ్వాసం చూపించాలా వద్దా? విశ్వాసం చూపించాలన్నా కూడా అది రక్తంలో ఉండాలా? విశ్వాసం చూపించేటువంటి తత్వం కూడా రక్తంలో ఉండాలా? అనే దాని గురించి నేను చెబుతున్నా. మా తాతగారు చుట్టుపక్కల ఒక కుటుంబాలకి అప్పట్లో ఒక నెల మొత్తం పాలు, పెరుగు, ఇలా నెయ్యి ఇలా పోస్తే పావలా అయ్యేదంట బిల్లు. పావలా సపోజు పూర్వం ఒక 70 సంవత్సరాల క్రితం అనుకోండి. ఒక 60 సంవత్సరాల క్రితం అనుకోండి. పావలా అయ్యేదంట బిల్లు. అలాంటిది 5 సంవత్సరాలు అప్పు పోశారు. 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆళ్ళు డైరెక్ట్‌గా రావటం ఇంటికి అంటే మా నాయనమ్మలు గాని వాళ్ళ తాలూకు అంత ఆప్యాయంగా ఉండేవాళ్ళు. పోనీలే ఇబ్బందుల్లో ఉండారులే అని చెప్పనని. ఈ రోజున వాళ్ళు ఇప్పుడు మేమున్న డాబా పక్కన ఇల్లు మా చిన్న తాతగారైతే వాళ్ళకి ఈ కుటుంబానికి సంబంధించిన ఒకరికి అమ్మేశారు. అమ్మేసి ఎళ్ళిపోయారు. మా చిన్న తాత తాలూకా ఒక అల్లుడు. వాడొక డెకాయిట్ అనమాట. వాడు మా చిన్న తాతనే ఎట్లో మబ్బు చేసుకొని ఇళ్ళరికం వచ్చి వాడు మా డాబా పక్కన ఉన్న ఇంటిని ఈ ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నటువంటి కుటుంబానికి తక్కువ రేటుకి రేతే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయారు. మా గురించి అది వెళ్ళలేదు. ఆ ఇంట్లోకి ఇప్పుడు మేము ఉండే డాబా పక్కన పెంకిటింట్లోకి దాదాపుగా 10 సంవత్సరాల క్రితం సంగతి ఇది. 12 సంవత్సరాల క్రితం సంగతి. మా ఇంటి పక్కన అద్దెకి ఇచ్చారు ఆళ్ళు. ఆ అద్దెకి ఎవరిని పెట్టారు తెలుసా? బాపట్ల నుంచి ఒక ఆడామె. అది అని నేను పబ్లిక్‌గా ఎందుకు అంటున్నానంటే,
అసలు ఆడదానికి ఉండాల్సిన లక్షణాలు లేవు. ఫోన్ ఇట్ట ఎగరేస్తది. హలో! ఏంట్రా? వాడేంట్రా వాడిని? కుమ్మేసేయండ్రా వాడిని. ఈ టైపు లాంగ్వేజ్ తోటి ఉండేటువంటి ఒక డెకాయిట్ అనమాట అది. దొంగ బంగారం ఈ టైపు మెయింటైన్ చేసేటువంటి వ్యవహారం గల వ్యక్తిని తీసుకొచ్చి అద్దెకిచ్చి మేమేంటి, మేము ఫస్ట్ నుంచి జమీందారుగా పెరిగాము. ఒకరి జోలికి వెళ్ళకూడదు. అంటే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉండొచ్చు. అది వేరే విషయం. ఎందుకంటే పొరపాట్లు లేకుండా ఎవడు ఉండడు. ఒకాళ అహంభావంతో ప్రవర్తించే ఉండొచ్చు మా పూర్వీకులు. నేను అలా కూడా సమర్థించట్లేదు. నాకు తెలీదు కాబట్టి. ఈ అద్దెకొచ్చిన దాని చేత మాట్లాడితే వీళ్ళు ఎంటర్ అవ్వరు. ఆమె చేత మా ఇంట్లో వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఏదోటి ఎలిగేషన్స్ అనమాట. మమ్మల్ని కదిలిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా మమ్మల్ని ఎక్కువగా రోడ్డు పాలు చేయాలని. ఎట్లా అంటే ఇంట్లో మా నాన్న మీద కేసు, మా అన్నయ్య మీద కేసు, నేనేడో బాపట్ల ఉద్యోగం చేస్తుంటే బాపట్ల నా మీద కేసు, బాబాయిల మీద కేసులు, ఇలా దొంగ కేసులు రాయటం. పోలీసులు తీసుకెళ్తారు మామూలుగా. తీసుకెళ్తే పోలీసులు కొట్టలేదులే. కొట్టరు. ఏందంటే వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంటారు మామూలు సాధారణంగా. వాడేదంటే డబ్బుల కోసం చూస్తుంటారు. అప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల మనం ఇచ్చే పరిస్థితులు కూడా లేవు వాస్తవంగా. నాకంత మైండ్ మెచ్యూర్ లెవెల్స్ కూడా లేవు. ఇలా నేను అక్కడ కాలేజీలో ఉద్యోగం చేస్తుంటే ఇంటి దగ్గర ఇలాంటి సమస్యలు సృష్టించారేందిరా నాయన అని ఒక మనోవేదన. ఈ మాట నేను ఎందుకు చదువుతున్నానంటే ఎప్పుడైనా సరే మనం కెరీర్‌ని బాగా పీక్స్‌లోకి వెళ్ళేటువంటి క్రమంలో ఇంటి దగ్గర ఆలోచనలు ఖచ్చితంగా యూత్‌కి ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఆ యూత్ ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తే సక్సెస్ అవుతాడు. ఇంటి దగ్గర ఆలోచన పెట్టుకుంటే ఫెయిల్యూర్ అవుతున్నాడు. ఇదే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఉద్యోగాల పేరుతో హాస్టల్‌లోనో లేదు ఫ్రెండ్ రూముల్లోకో వెళ్తారు. హైదరాబాదో, బెంగుళూరో రకరకాలుగా. అక్కడ వెళ్ళిన కాడ్నించి వీడు వెంటనే ఉద్యోగం సంపాదించుకొని ఆర్థికంగా స్థిరపడితే పర్వాలేదు. ఇంటి దగ్గర ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తా, ఇంటి దగ్గర వ్యక్తుల గురించి ఆలోచిస్తా, ఇంటి దగ్గర పరిస్థితుల గురించి ఆలోచిస్తా ఉన్నాడంటే వీడు ఖచ్చితంగా అక్కడ డౌన్‌ఫాల్ అవుతాడు. అలా నాకు తెలిసి 70% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. నిజంగా. నాకు వ్యక్తిగతంగా చీరాల్లో చాలామంది పోలీసు కానిస్టేబుల్‌లు గాని, కాస్త ప్రొఫైల్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు బాగా పరిచయం. నేను వాలీబాల్ మంచి టాప్ మోస్ట్ ప్లేయర్. దాని గురించి సెపరేట్‌గా మాట్లాడదాం ఒక రోజు. వాలీబాలు టాప్ మోస్ట్ ప్లేయర్‌ని. మంచి ఆటగాడిని. అలా నాకు పరిచయమైన వాళ్ళు మార్నింగ్ వాక్‌లో పరిచయం అవుతారు. జాగ్రత్తగా గమనించండి. మార్నింగ్ వాక్‌లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది రకరకాలుగా మంచి హై ప్రొఫెషనల్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు, ఒంటి మీద రూ. 10,000 సూట్లు, రూ. 10,000 బూట్లు ఏసుకొని మెయింటైన్ చేసేవాళ్ళు పరిచయం అవుతారు. వీళ్ళు ఎలా మాట్లాడతారంటే 10 పైసలు ఉపయోగం ఉండదు వీళ్ళ వల్ల. నిజంగా చెబుతున్నా. 10 పైసలు ఉపయోగం కూడా ఉండదు. కనీసం టీ కూడా ఆళ్ళు మనం ఇప్పియాలి. మనం ఇప్పియాలి. ఆళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా అందరిని అంటున్నాను అనుకోవద్దు. అందరిని అంటున్నా. మనోభావాలు దెబ్బతింటున్నాయి అనుకోవద్దు. మీ మనోభావాలు దెబ్బతిన్నా సరే 90% జరిగేదేంటి తెలుసా? గ్రౌండ్‌లో స్థలాలు అడగటం కోసమే ఈళ్ళు వాకింగ్‌లు చేసేది. వీళ్ళ శరీరాలు అరగవు. గ్రౌండ్‌లో వల్ల భూదేవి మీద ఈళ్ళు తాండవం చేస్తా ఉంటారనమాట. ఇది వాస్తవంగా. 10 పైసలు ఉపయోగం ఉండదు. పొద్దున్నే మార్నింగ్ వాకులకెళ్ళే వాళ్ళ చేత. ఆళ్ళు కేవలం సొల్లు, సోది చెప్పుకోవటం కోసమే. ఆ సీనుగాడేందిరా? ఈ అప్పిగాడేందిరా? ఇదే సంభాషణ. 10 మంది కలిసి ఏందో ఒక ముఠాలాగా తిరుగుతా ఉంటారు. గమనించలేదు. ఇట్లా చేస్తా ఉంటారు ఒక్కోడు. వాడు కొన్ని సంవత్సరాలు చేసినా గానీ ఆడి పొట్ట ఇంచీ తగ్గదు. అది పక్కన పెడదాం. తర్వాత మాట్లాడదాం. దాని గురించి కూడా సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. వీళ్ళు పరిచయం అయ్యి ఎలా అంటే, "ఏం తమ్ముడు రామస్వామి బాగున్నావమ్మా? నీకేదన్నా ఇబ్బంది అనుకుంటే చెప్పు. నేను అక్కడ పోలీస్ స్టేషన్‌కి ఏదైనా నేను ఫోన్ చేసి చెబుతాను" అనేవాళ్ళు. మైండ్ మెచ్యూర్ తక్కువ అనుకో మనకి, ఖచ్చితంగా ఆడి మాటలు మనం నమ్మి మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆడికి ఫోన్ చేద్దాము ఇద్దాం. ఫస్ట్ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇలా కేసు పెట్టినప్పుడు మా నాన్న ఆళ్ళని ఇలా తీసుకెళ్లారని తెలిసి ఒక అరగ ఫోన్ చేశా. హలో! ఆ! అన్నా ఆ రోజు ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమన్నారు కదన్నా! ఇట్లా ఇంటి దగ్గర గొడవ అయిందంటన్నా. పోలీస్ కేస్ పెట్టారంట. మా నాన్న ఆళ్ళని ఇలా తీసుకెళ్తున్నారంటన్నా స్టేషన్‌కి. ఏదన్నా సీఐ గారితో అయ్యో! అలానా తమ్ముడు నేను ఇప్పుడు బాపట్ల ఎళ్ళాను తమ్ముడు. అర్రే! వచ్చేసరికి కూడా సాయంత్రం అయింది తమ్ముడు అని అంటున్నాడు. నేను ఆడి వెనకాలే ఉండా చీరాల్లో. నా ముందే ఉన్నాడు ఆడు. అంటే ప్రపంచంలో ఉన్న సొల్లంతా చెప్పేవాళ్ళుంటారు. వాడు నిజంగా ఉపయోగపడడు. పోలీస్ స్టేషన్‌లన్నా, ఏదన్నా ఆర్థికపరమైన అంశాలన్నా ఉపయోగపడరు. ఈ యూత్ ఏం చేస్తారంటే వాడు గొప్పగా ఫీల్ అయ్యి నా వెనక ఆడుండాడు, ఈడుండాడు అని చెప్పి రెచ్చిపోతాడు. అలా ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. 90% నాకు తెలిసి తప్పుకునే వాళ్ళే ఎక్కువుంటారు. అలాంటి మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక ఆడదే ఏముంది సమాజం ఏంటి? ఆడదాని మాట నమ్ముతారు. అది ఎలాంటిదనేది పక్కన పెట్టు. ఆడది. కాగితం రాస్తే ఖచ్చితంగా పోలీసు ఎందుకయ్యా మీరు ఆమెను ఇబ్బంది పెడుతున్నారనే మాట అంటారు.
మేము 100 ఏళ్ల నుంచి గొప్పగా బతికాం ఇయన్నీ తెలియవు వాళ్ళకి. ఇలాంటి సన్నివేశం అప్పుడు. ఇప్పుడు కథ ఎంటర్ అయింది. కథ ఏమి ఎంటర్ అయిందంటే, ఆమంచి స్వాములు గారు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారి అన్నయ్య గారు ఆమంచి స్వాములు గారు. ఆయన సినిమాలో ఇప్పుడు మనకు 'పెదరాయుడు' ఈ టైప్‌లో ఉంటది కదా! ఆ 'పెదరాయుడు' సినిమాకి 100 రెట్లు ఉంటది. ఆయన యొక్క మాట. ఆయన ఒక మాట అన్నాడంటే అయిపోవాలంతే. ఇక రెండో క్వెషన్ అనేది ఉండదు. ఆ ఆమంచి స్వాములు గారికి నాకు పరిచయం లేదు. ఎవరో ఇలా మీ పోటోళ్ళు ఒకరు ఏమన్నారంటే, ఒక చోట నేను తీవ్రంగా బాధపడతా కూర్చున్నా. ఇదేందిరా ప్రతిసారి మనం తప్పు చేయకపోయినా గూడా ఒక ఆడదెళ్లి కేసు పెడితే, ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తున్నారు పోలీసోళ్ళు. మమ్మల్ని కొట్టరు. కానీ ఒక మాట అంటారు గదా! మాట అనటానికి గూడా మనం ఫీల్ అవుతాం గదా! బాగా గొప్పగా బతికినోళ్ళు స్టేషన్‌కెళ్తానికి గూడా ఫీల్ అవుతాం గదా! ఇదేందిరా అంటే ఇది ఒక 10 ఇయర్స్ బ్యాక్ సంగతి. అని చెప్పినటువంటి క్రమంలో ఒక అతనన్నారు, "ఇయన్నీ గాదు. నువ్వు ఆమంచి స్వాములు గారిని కలువు. ఆమంచి స్వాములు గారైతేనే ఈనికి సమస్యకి పరిష్కారం జేస్తారు" అనే మాట అన్నారు. నేనేం జేశానంటే, ఆమంచి స్వాములు గారు పక్కన వేటపాలెంలో ఉంటారు. చీరాల, జాండ్రపేట, వేటపాలెం, పందిళ్ళపల్లి. పందిళ్ళపల్లి ఎమ్మెల్యే గారు ఆమంచి కృష్ణమోహన్ గారుంటారు. వేటపాలెంలో ఆమంచి స్వాములు గారుంటారు. ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల ఎమ్మెల్యే అయితే, ఆయన తాలూకు పనులన్నీ మేజర్ పార్ట్ అంతా ఆమంచి స్వాములు గారే మెయింటైన్ జేసేవాళ్ళు ఎక్కువగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సరే నేను ఆమంచి స్వాములు గారి ఇంటికి వేటపాలెం వెళ్ళాను. అప్పుడెంత ఛార్జీ రూ. 10 ఎంతో ఆటోకి ఎళ్ళాను. ఎళ్తే సార్ లేరు. ఫోన్ నంబర్ తీసుకున్నా. తీసుకొని ఫోన్ చేశా. కనీసం 70 సార్లు ఫోన్ చేశా. ఆయన ఫోన్ ఎత్తలా. అప్పుడు ఫోన్‌లు గూడా లేవు. పక్కన ఎవరో మీ బోటోళ్ళని అడిగి తీసుకొని ఫోన్ చేయటం. చిన్న ఫోన్ కీప్యాడ్ ఫోన్. ఫోన్ చేస్తే ఎప్పుడు 71 ఫోన్ ఎత్తారు. అప్పుడు సాయంత్రం 7 ఆ టైం అయింది. రాత్రి 7 ఆ అయింది. ఫోన్ చేశారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది. హలో! సార్ నేను రామస్వామి సార్ జాండ్రపేట సార్. మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్. చెప్పమ్మా ఏంటి విషయం ఏంటి? లేదు సార్ మేము ఒక సమస్యలో ఉన్నాం సార్. మీరు ఆ సమస్యకి పరిష్కారం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకునేంత బాధలో ఉన్నాను సార్ అని చెప్పని ఇట్లానే ఏడుస్తా ఫోన్ చేశాను. ఆయనేమన్నారంటే, "రేయ్! నువ్వెవడివో నాకు తెలీదు. నేను ఇప్పుడైతే విజయవాడలో ఉండా. నేను ఖచ్చితంగా రాత్రి 10:30కే వేటపాలెం వస్తా. నువ్వు ఈలోపు ఎటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఖచ్చితంగా 10 గంటలకే రా. మాట్లాడదాం. జాగ్రత్త. నువ్వు ఇబ్బంది పడొద్దు. నేనున్నా" అని చెప్పి పెట్టేశారు. నేను కరెక్ట్‌గా సార్ వస్తారని చెప్పని 9 కాడ నుంచే ఆయన ఇంటికెళ్ళి కూర్చున్నా. సారు 10:30కొచ్చారు. విజయవాడ నుండి 10:30కొచ్చారు. అప్పుడు టాటా సుమోలు ఎక్కువగుండేయి ఫేమస్. సుమోల్లో ఆయన ఎంట్రీ గూడా ఒక సింహంలాగే 'లెజెండ్' సినిమాలో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినట్టు ఇచ్చాడు. రాత్రి 10:30 అయింది. అంత దూరాన చూసాడు నన్ను. "రా" అన్నాడు. అంటే అప్పుడు నేను వయసు 20 సంవత్సరాల వయసు గదా! ఆయనేమనుకున్నారంటే నేనేదన్నా ఒక అమ్మాయిని ప్రేమించి ఏదన్నా ఆ సమస్యలో ఉన్నానేమో అని చెప్పి అనుకున్నారు. ఏంటి ఏదన్నా లేడీస్ సమస్య ఏంది అన్నారు. లేదు సార్ అని చెప్పని నేను సంస్కృతం పండిట్ కదా! ఆ చదువుకున్న శ్లోకాలు అనర్గళంగా చదువుతూ, నేను ఇంటి దగ్గర ఉన్న బాధ, ఎమోషన్ అంతా మైండ్‌లో ఉంది కదా! తెలియకుండానే కళ్ళమ్మట నీళ్ళొచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తా, "సార్ ఇట్లా మాట్లాడితే మేము ఒకరి జోలికి పోము సార్. మాకు మందు, సిగరెట్‌ల అలవాటు కూడా లేదు. ఇట్లా 100 ఏళ్ల నుంచి బతికున్న కుటుంబాన్ని మా ఇంటి ముందోళ్ళు కావాలని ఒక ఆడదాని చేత రెచ్చగొట్టి మాట్లాడితే దాని చేత కేసు రాపిచ్చి, ఇలా స్టేషన్‌కి పిలిపించటం, వాళ్ళు అవమానంగా మాట్లాడటం ఇట్లా చేస్తున్నారు సార్" అని చెప్పని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని ఏడ్చా. చేసిన తర్వాత "అన్నం తిన్నావంట్రా" అన్నాడు. రా అని ఇంతవరకు అనలేదు. రాననలా. "అన్నం తిన్నావా రామస్వామి" అన్నాడు. "తినలేదు సార్. అన్నం తృప్తిగా తిని నేను 2 రోజుల నుంచి తింటలేదు సార్ నిజంగా చెప్పాలంటే" అన్నా. సరే అని చెప్పని ఇంట్లో వాళ్ళ అమ్మాయిని పిలిపిచ్చారు. పిలిపిచ్చి "ఏం చేశారమ్మా" అంటే, "పులిహోర ఉంది డాడీ" అన్నారు ఆ అమ్మాయి. అనంగాల్నే పులిహోర తీసుకొచ్చి నాకు పెట్టారు. తినమంటే "వద్దు సార్" అన్నా. తిను" తృప్తిగా తిన్నా. కడుపు నిండా తిన్నా. అప్పుడు టైము 11:30 అయింది. ఇదంతా అయిపోయేసరికి రాత్రి 11:30 అయింది. నన్ను ఆయన ఒక సూపర్వైజర్ చేత బండెక్కిచ్చి మా ఇంటికి దగ్గర జాగ్రత్తగా వదిలిపెట్టి మళ్ళా నాకు ఫోన్ చేశారు. "ఎళ్ళావా రామస్వామి" అని చెప్పని. "ఎళ్ళాను సార్" అని. "నువ్వు రేపు ఉదయాన్నే 8 గంటలకు రా. నేను మాట్లాడతాను" అని చెప్పి అన్నారు. ఈయన ఇంకేం పట్టించుకుంటాడు అని అనుకున్నా. పొద్దున్నే 8 గంటలకే మా అమ్మ, మా నాన్నని, మా బాబాయిలిద్దరిని మొత్తాన్ని మేము కలిసి వెళ్ళాం. కింద ఆ రోజున తర్వాత రోజు ఉదయం పొద్దున్నే ఎళ్తే ఆ ఆమంచి స్వాములు గారి ఇంటి దగ్గర
ఇలా నాలాగా సమస్యలకు పరిష్కారం కోసం రకరకాల సమస్యలతో బాగా మనోవేదనతో బాగా బాధపడేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా కనీసం స్టేట్‌లో ఉన్న ఒక 10 జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు. ఆ రోజు నేనెళ్ళిన రోజు ఎంతమంది ఉన్నారు తెలుసా? మీరు నమ్ముతారో లేదో కనీసం 500 మందుండారు. వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి. ఛార్జీలు పెట్టుకొని అంత దూరం నుంచొచ్చి. అంత గొప్ప వ్యక్తి అనమాట సమస్యలు పరిష్కారం చేయటంలో. పైనుంచి వస్తున్నారు. మేమెళ్ళిన అరగంటకి పైనుంచి ఆయన స్నానం అయి చేసి ఫ్రెష్‌గా వస్తున్నారు. నేననుకున్నా ఇంతమందుండారేందిరా నాయనా ఈరోజు, ఈయనే మనకి పరిష్కారం ఏం చేస్తాడురా అని. ఆయన పైనుంచి మెట్లు దిగుతానే నా ఎంగ చూసి దా అన్నాడు. చిటికేసి రా అన్నాడంతే. నేను లోనకి మా అమ్మ, మా నాన్నని, మా బాబాయిని తీసుకొని ఎళ్ళాను. అప్పుడు బాడీ లాంగ్వేజ్. మాట్లాడితే మీ దగ్గరికి వచ్చే కానిస్టేబుల్ పేరేంటి? పలానా కానిస్టేబుల్ సార్. ఓకే. హలో! అంటే కానిస్టేబుల్‌తో మాట్లాడుతున్నారు ఈయన. హలో! సుబ్బారావు. ఏం సంగతి? ఏంటో జాండ్రపేట ఇరపనే రామస్వామి వాళ్ళేంది కేసు ఏందంటే? అవతల కానిస్టేబుల్ అంటున్నాడు. సారు పాపం అక్కడ అద్దెకి ఒక అమ్మాయి ఉంటది సార్. పాపం ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆ! కానీ ఈళ్ళు మాట్లాడితే ఆమెను ఇబ్బంది పెడుతూ అల్లరి పాలు చేస్తున్నారు సార్. పాపం ఆ అమ్మాయి కళ్ళం నీళ్ళు పెట్టుకొని మరి అలా క్రమంలో ఆమంచి సోమయాజులు గారు ఇప్పుడు నేను లైవ్‌లో చెప్పకూడదు. ఆ వ్యక్తిని బండబూతులు జీవితంలో నేనెప్పుడు ఇనలా. అలాంటి బూతులు తిట్టి ఫైనల్‌గా ఒకటే మాట. మీరేం చేస్తారో తెలీదు. సీఏ గారికి నేను చెప్పాను చెప్పండి. ఖచ్చితంగా గంట టైం ఇస్తున్నా. ఈ గంటలో ఆ అద్దెకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆడది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈళ్ళిప్పుడు టైం ఉదయం 9 అయింది. ఈళ్ళు నాకు మళ్ళా 11 గంటలకు ఫోన్ చేసి, సార్ ఇల్లు ఖాళీ చేసింది. నాకిక ఏ సమస్య లేదని చెప్పని ఈడు చెప్పాలి. ఇదే టాపిక్. అంతే. చేసి ఫోన్ పక్కన పెట్టాడు. వెళ్ళిపోండి అన్నాడు. మీరింటికెళ్ళిపోండి అన్నాడు. మేము ఇంటికెళ్ళేసరికి పోలీస్ జీప్ వచ్చింది. ఆ పక్కన మమ్మల్ని న్యూసెన్స్‌గా ఇబ్బంది పెట్టిన ఆడదాన్ని ఎల్లవమ్మ వెల్లో వెల్లో అంటున్నారు పోలీసులు. అదేం చేసింది తెలివిగా మా నాన్నగారి దగ్గరకొచ్చి, అన్నయ్య గారు మీరు దేవుళ్ళు లాంటోళ్ళు, మీరు మంచివాళ్ళు. నేను ఇంకెప్పుడు మాటలొద్దో ఎక్కువ అంటే నేనెందుకు చెబుతున్నానంటే ఈ కాన్సెప్ట్‌ని, మనం జీవితంలో ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎదురైనా సరే, భగవంతుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన యందు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మీరు నాకు తెలిసి ప్రపంచంలో సమస్యలు అందరికుంటాయి. డబ్బులు ఉన్న వాళ్ళకి ఉంటవి, లేని వాళ్ళకి ఉంటాయి. అర్థమైందా? ఖచ్చితంగా మీరు మనోవేదన అనుభవిస్తున్నారంటే, భగవంతుడు అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరిని మీ జీవితంలో ఎంటర్ చేసి వారి ద్వారా